హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ బ్రదర్స్ హోమ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. మరి ఈరోజు నేను ఒక కొత్త వెరైటీతో వచ్చేసాను మీ ముందుకి. చూడండి, ఏంటి కుండ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? కొత్త వెరైటీ అని చెప్పి. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి తరవాని అండి. తరవాని అంటే చాలామందికి తెలీదు. స్పెషల్గా ఈ జనరేషన్కి అయితే అస్సలు తెలియదండి. మన అమ్మమ్మలకి నానమ్మలకి అయితే బాగా తెలుస్తుంది. అది బాగా చలవ చేసేదండి. గెంజితో తయారు చేస్తారు. దాంతో మనం తరవాని జావ కూడా కాసుకుంటాము. అది ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్పిస్తానండి. ఆ గెంజి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలామందికి తెలీదు. ఇలా ఒక కుండను తీసుకోవాలండి. ఇది బ్లాక్ కుండ అండి. నేను పెయింట్ వేసుకున్నాను దాన్ని. ఇలాగా ఎర్ర కుండ అయితే పనిచేయదండి, బ్లాక్ అయితేనే పనిచేస్తుంది. ఇలా ఒక కుండ తీసుకోవాలి. మనం అన్నం వండుకుంటాం కదండి, అప్పుడు కొంచెం గెంజి ఉంచుకుంటాం కదా. ఆ గెంజిలో మనం ఒక గ్లాసు వాటర్ కలుపుకోవాలండి. గెంజి పైన మేగడలా కడుతుంది కదా, అది తీసేయాలి. అది తీసేసి ఒక గ్లాసు వాటర్ కలుపుకొని ఇప్పుడు ఆ గెంజిని మనం ముందుగా కడిగి పెట్టుకున్న కుండలో పోసుకొని మూత పెట్టుకోవాలండి. చూసారా, ఆ గెంజిలో కొంచెం ఇలాగ మనం అన్నం ఉంచుకునేటప్పుడు రైస్ పడుతుంది కదా, కొంచెం ఆ రైస్తో సహా వేసుకోవాలండి. ఆ రైస్ ఉంటేనే అది బాగా పులుస్తుంది అన్నమాట. ఇలా గెంజి పోసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 3 రోజుల పాటు దీన్ని ఒక మూలను పెట్టుకోవాలండి. ఇంట్లో మన కాళ్ళు మైలు అనేది ఏమీ తగలకూడదు అనమాట దీనికి. అలా తగిలితే ఇది పాడైపోతుంది అనమాట. అలాగే దీన్ని క్లీన్ చేసుకోవడం కూడా ప్రతిరోజు మనం క్లీన్ చేసుకోకూడదండి. మనం దీనికంటూ కొన్ని స్పెషల్ డేస్ ఉన్నాయన్నమాట. ఆ రోజుల్లోనే క్లీన్ చేసుకోవాలి. సోమవారము, నెక్స్ట్ బుధవారము, శనివారం ఇలా క్లీన్ చేసుకోవాలి. మిగతా రోజుల్లో క్లీన్ చేసుకోకూడదండి. ఒక 3 రోజుల తర్వాత ఇలా చూపిస్తున్నాను మీకు. నేను మీకు చూపించాలి కాబట్టి కుండని కదిపానండి, తీసాను. లేదంటే అసలు కుండని మనం కదపకూడదు. ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచే మనం కావాల్సినంత గెంజిని తీసుకోవాలి. మీకు చూపించడం కోసమని నేను తీసానండి. ఇలా మూత తీసుకొని గ్లాస్లో కొంచెం మనకి ఎంతైతే కావాలో అంతవరకు తీసుకోవాలండి. కొంచెం కలిపేసి ఇలా కొంచెం ఒక గ్లాస్లోకి తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ కలుపుకోవాలండి. ఒక గ్లాస్ వాటర్ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తాగితే చాలా చలవ చేస్తుందండి ఇది. చాలామందికి తెలీదు, చాలామంది బాగోదేమో అనుకొని తాగరు, కానీ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. పుల్లగా ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం తాగితే చాలా చలవ చేస్తుందండి. ఎటువంటి మజ్జిగ దీని ముందు పనిచేయదు. దీంతో తరవాని చారు కూడా కాసుకుంటారు, తరవాని జావ కూడా కాసుకుంటారు. అవి కూడా నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను మీకు చూపించలేదు కదా దీన్ని ఎలా తీసుకోవాలో, మీకు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నానండి. సపోజ్ ఇది కుండ, ఇది గెంజి అనుకోండి. మనం గెంజిని తీసేటప్పుడు ఇలా పైకి కిందకి తొరపకూడదు. మామూలుగా గ్లాస్ పెట్టి ఇలా పైన ఇలా తిప్పుతూ కొంచెం గెంజి తీసుకోవాలి. మనకు ఎంత కావాలో అంత. మళ్ళీ తిరిగి తీసుకున్న గెంజిని మళ్ళీ వెనక్కి పోయకూడదండి. అందుకే ఎంత కావాలో అంతే తీసుకోండి. కుండను కూడా మనం తిప్పకూడదు. అసలు కుండను మనం కదపకూడదండి. మీరు క్లీన్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే కుండని కదపాలి. అలాగే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను తరవాని జావ, తరవాని గెంజి ఎలా చేసుకోవాలో.
ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.